5,000 కోట్లతో 4 విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం మండలం పరిధిలోని వేణుగోపాలపురం విద్యుత్ ఉప కేంద్రం పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మౌలిక సదుపాయాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. అమృత్ పథకం కింద త్రాగునీటిని అందించడం జరుగుతోందన్నారు. విజయనగరం పట్టణానికి తాడిపూడి గడినెట్ నుంచి తాగునీరును అందిస్తున్నామని తెలిపారు. ప్రజల్ని తప్పుదా పెట్టి ప్రజల్ని విడగొట్టి పాలించే దశగా ప్రజల్ని తప్పుదా పెట్టి ప్రజలకి వ్యతిరేకంగా ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టేలాగా ఈరోజు అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, అపోజిషన్ పార్టీ లీడర్ ఆయన ఈరోజు ప్రజల మధ్యన తప్పుడు సంకేతాలు ఇచ్చి ప్రజలు విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తున్నారన్న సంగతి ప్రజలకు తెలుసు. ఒక ఖచ్చితమైన పరిపాలన ఈ రాష్ట్రానికి, రాష్ట్ర యువతకి, రాష్ట్ర ప్రజానీకానికి అందించే దశగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే పంచాయతీరాజ్ శాఖ గురించి నేను చెప్పాలి. ఈరోజు ప్రతి నెలలో కూడా ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి శానిటేషన్ ఇంప్రూవ్ చేసేదానికి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. దాన్ని వివరిస్తున్నటువంటి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఆయన కూడా ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తేవడం అవడం కానీ లేదా కింద ఉన్నటువంటి స్థాయి మానిటరింగ్ సిస్టమ్ కూడా మనం చూడొచ్చు. ఉన్నతాధికారులు, నాకు తెలిసి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా మార్నింగ్ ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని కూడా పర్యవేక్షణ చేస్తున్నారు.